రెహమాన్ ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. కానీ రాక్ ఇట్, రోల్ ఇట్, వాట్ ఎవర్ యు వాంట్. ఇటు పక్క నుంచైనా ఫస్ట్ ఉన్నాను నేను. అంతే. నువ్వు ఫ్లోలో మా బొక్కలు కూడా చెప్పేసేస్తున్నావు బ్రో. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్కి, ఇందాక సుమంత్ ప్రభాస్ ఫ్యాన్సింగ్ అంటే మనోడు అసలుకి షివర్ అయిపోతున్నాడు వెనక. మొదటగా నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టరు. మా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వ అంటే ఒరిజినల్ పేరు రోహిత్. ఈ సినిమా తర్వాతే జువ్వ అనే పడుతుంది పేరు మనోడికి. మేమందరం ఇంకా స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసాం సినిమాలో, మీరు చూస్తారు అది. ఇంతో ఈడున్నాడు, ఈడొచ్చి నా అసిస్టెంటు, నా రైట్ హ్యాండ్ సినిమాలో. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అసిస్టెంట్, సారీ డైరెక్టర్ రైట్ హ్యాండ్. వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అర్థమైంది నా క్యారెక్టరు డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అని. కనిపించిన అమ్మాయినల్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అమ్మాయితో. అదే కదా ఆఫ్ స్క్రీన్, నీదే కదా ఇది. సినిమాలో ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తుంటాను. ఈ ఫన్నీ క్యారెక్టరు. ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. ఎవరు బ్రో అసలు ఎవరు క్యాష్ చేశారు ఇదంటే, వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి అన్నారు. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. క్యారెక్టర్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, బట్ సినిమాలో ఉండే అమ్మాయిలందరూ డైరెక్టర్ ఫ్రెండ్సే. ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. దాని తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ పప్పెట్ అనే బ్యానర్లో ఖచ్చితంగా అన్ని కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయి. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలాగే మంచి డేర్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. మాకు షూటింగ్లో ఎప్పుడో మంచి సెట్ వేసి ఏదో వర్షం పడి కొంచెం డ్యామేజ్ అయిపోతే డైరెక్టర్ చాలండి సగం తీసాం కదా, సగం ఇక్కడే కవర్ చేసేస్తానంటే వద్దొద్దు మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏదో పొలాల రేట్లు పెరిగాయని ప్రొడ్యూసర్ అవ్వలేదు అతను, మంచి ప్యాషన్ మీద ప్రొడ్యూసర్ అయ్యాడు. రెడ్ పప్పెట్ అనేది మీకు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది. చాలా మంచి బ్యానరు. అలాగే మన కార్తిక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా దగ్గరండి చూసుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక క్రైమ్ బ్యాచ్ ఉన్నారు. అభి భయ్య కానీ, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలామంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ ఏంటంటే ఇంక 24 గంటలు ఫుడ్ పెట్టడమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగు, నాన్ స్టాప్. అంటే ఇంక మాకు వామిటింగ్ అయిపోయేంత వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదానికి ఎందుకు తిన్నావు అంటే, ఇప్పుడు దిలీప్ భయ్య ఉంటాడు చిన్నపాటి రౌడీ షీటర్ లాగా, ఏమి ఎందుకు తిన్నావు, తిను, నేను ఫ్రెష్గా పట్టుకొచ్చాం రొయ్యలు, తిను. ఆ టైప్లో ఒక రకమైన మర్యాదలు ఉండేటివి మాకు. అవరాజు ఎప్పుడో మన జూనియర్ ఆర్టిస్టులు కదా, వైజాగ్ నుంచి బస్సులో ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్, వాళ్ళని తీసుకొని రావాలి, బస్సు లేట్ అయింది ఏదో చెప్పారు. డైరెక్టర్ వెళ్ళి కంగారు పడిపోయి, లేట్ అయితే ముందుగా పంపించాలి కదండి, షూటింగ్ ఇప్పుడు 2 గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేప పట్టారు, పులుసు చేస్తే ఉంటుందండి. ఆ రేంజ్ ట్రీట్మెంటు, చుక్కలు చూపించారు. 7 కేజీల దాకా పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోకుండా అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిధి, నీ కళ్ళు చాలా బాగున్నాయని సుమంత్ నాకు 4-5 సార్లు చెప్పాడు. అమాయకంగా మొహం పెట్టుకో, చెప్పావు లేదా? నిధి కళ్ళు బాగున్నాయని చెప్పాడు కదా. ఫైనల్గా మా హీరో సుమంత్ ప్రభాస్. ఇప్పుడు దాకా మీకు గోదావరి గురించి చెప్పాం కదా, గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు చేస్తారని. మనోడిది ఒక డిఫరెంట్ మర్యాద. కంప్లీట్ అవుట్డోర్లో ఉండేవాళ్ళం కదా, 6 గంటలకు షూటింగ్ అయిపోయేది, ఫ్రెష్ అయ్యేసి 8 కల్లా రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఏంటి బ్రో ఏంటి సంగతులని. ఇంకా ఫ్రెండ్స్ అందరం పోతాం కదా, లాకు రాజుగారికి అదేది, ఇంకా బయటికి పంపడు. అక్కడ మాకు మామూలు టార్చర్ కాదు, ప్రేమించుకుందామంటాడు.
మనోడు ఎప్పటి నుంచో ఊత పదం అది అన్న ప్రేమించుకుందామన్నా అని. అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ మీనింగ్ మనోడిని కలిస్తేనే తెలుస్తుంది. పంపడు 5 నిమిషాలు నీ మీద నాకు ప్రేమ ఉంటే ఒక లెగ్ పీస్ తినంటాడు. కసిరెడ్డి ఏం చేస్తాడు, మనోడికి ఏంటో రోజు 10 పైన ఫోన్లు వస్తాయి. అన్న అర్జెంట్ ఫోన్ కావాలి, అర్జెంట్, నీకు చెప్పాను కదా ఆ డేట్ నాది కాదని అని చెప్పి వెళ్ళిపోతాడు 11 గంటలకి. రాఘవాకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది పాపం. ఎందుకంటే మా సినిమాలో మా సిస్టర్ మధు ఈపీ బంగారంగా చూసుకుంది మమ్మల్ని అందరినీ. సినిమా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చూసుకుంది. మన రాఘవ వైఫ్ ఈ సినిమా ఈపీ. మనోడు పాపం పక్కనే రూమ్లో ఉంటారు కదా, ఇంకా టార్చర్ స్టార్ట్ అవుద్ది. నేను వెళ్తాను సుమంత్ అంటుంటాడు. ఇంకా బాద్షాలో బ్రహ్మానందం ట్యాక్. ఇంకా మనోడు రూమ్కి వెళ్ళినాక సౌండ్లో బయటకు వినపడుతుంటాయి, మనిషా పశువా నువ్వు, టైం ఎంత అక్క ఫోటో పెట్టుకుని తిట్టుకుంటుంటాడు, రే తుప్ప చదవా. ఆ టైప్ లెవెల్ ఉంటుంది. ఇంకా నన్ను ఎక్కువ ప్రేమించాడు సుమంత్, ఏ రోజు 2 లోపు పంపించలేదు. బ్రో ఫైనల్గా గోదావరి గట్టు పైన అనే వరల్డ్ చాలా చాలా బాగుంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తారు. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ తెలుగు సినిమాని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సుదర్శన్ ఎందుకంటే గారు, మీరు మాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సుదర్శన్ గారు, వీళ్ళ మనసులో మాట ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మొత్తం నువ్వే మాట్లాడేసావు, మాకేం మిగిల్చావురా. ఇది నా ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అతను అయితే చాలా ఉన్నాయి, నాలుగు ట్రేజర్ కాబట్టి చెప్పడు, ట్రైలర్లో చెప్తాడేమో. ప్లీజ్.